అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు 10 నుంచి 15 వరకు సంవత్సరాల వయస్సు నుంచి రోజూ హస్తప్రయోగం చేస్తున్నాను. త్వరలో నాకు పెళ్లి కాబోతోంది. రోజూ హస్తప్రయోగం చేయడం వల్ల సంసార జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని అధిగమించడం ఎలా? హస్తప్రయోగం ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా దానివల్ల ఎటువంటి సెక్స్ సమస్యలు రావు. హస్తప్రయోగం చాలా సహజమైన ప్రక్రియ. ఆకలి వేస్తే అన్నం తినడం ఎంత సహజమో, దాహం వేస్తే నీరు తాగడం ఎంత సహజమో, యుక్తవయస్సు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయడం అంతే సహజం. ఈ అలవాటు ఏమాత్రం హానికరం కాదు. సంసార జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. అందుకని ఎలాంటి భయం లేకుండా పెళ్లి చేసుకోండి. హస్తప్రయోగం గురించి ఆలోచించకండి. మీ సందేహం చాలా సాధారణమైనది. ఎందుకంటే హస్తప్రయోగం గురించి సమాజంలో అనేక అపోహలు, తప్పుడు నమ్మకాలు ఉన్నాయి. ఈ అపోహలు ఎక్కువగా సరైన సమాచారం లేకపోవడం వల్ల లేదా సాంప్రదాయ భావనల వల్ల వస్తాయి. శాస్త్రీయంగా చూస్తే హస్తప్రయోగం ఒక సహజమైన, ఆరోగ్యకరమైన లైంగిక చర్య. ఇది యుక్తవయస్సు నుంచి చాలా మంది చేస్తారు. ఇది శరీరంలో ఒత్తిడిని తగ్గించడం, మానసిక శాంతిని ఇవ్వడం మరియు నిద్రను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. హస్తప్రయోగం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి, లైంగిక సామర్థ్యం లేదా సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మీరు రోజూ హస్తప్రయోగం చేసినా ఇది మీ వైవాహిక జీవితంలో సెక్స్ ఆనందాన్ని లేదా మీ భాగస్వామితో సంబంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేయదు. అయితే కొందరు హస్తప్రయోగం అలవాటు గురించి అతిగా ఆలోచించి, దాన్ని తప్పుగా భావించి, అనవసరమైన అపరాధ భావన లేదా ఆందోళనకు గురవుతారు. మీరు పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ఆందోళనలను వదిలించుకోవడం ముఖ్యం. మీ సంసార జీవితంలో సంతోషకరమైన లైంగిక సంబంధం కోసం మీ భాగస్వామితో బహిరంగంగా సంభాషించడం, ఒకరి ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. హస్తప్రయోగం మీ లైంగిక జీవితాన్ని బలహీనం చేయదు, కానీ మీరు దీని గురించి ఆందోళన చెందుతూ లైంగిక సంబంధంపై దృష్టి తగ్గిస్తే అది మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ఈ అలవాటును సహజంగా భావించి, దాని గురించి అతిగా ఆలోచించకుండా మీ భవిష్యత్ జీవితంపై దృష్టి పెట్టండి. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన సంబంధం కోసం కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు తగిన నిద్ర మీ శరీర ఆరోగ్యాన్ని, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు హస్తప్రయోగం గురించి ఇంకా ఆందోళనలో ఉంటే ఒక సెక్స్ హెల్త్ స్పెషలిస్ట్ లేదా కౌన్సెలర్ని సంప్రదించడం మంచిది. వారు మీ సందేహాలను శాస్త్రీయంగా వివరించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సలహాలు ఇస్తారు. మీరు ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుతో ఉన్నారు కాబట్టి హస్తప్రయోగం గురించి భయపడకుండా మీ పెళ్లి మరియు సంసార జీవితాన్ని ఆనందంగా ప్రారంభించండి.